హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు మన ఆడియన్స్ ఎలాంటి వెరైటీ రెసిపీ అడుగుతున్నారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే, మంచి టేస్టీ రెసిపీ అడుగుతున్నారు. యాక్చువల్ గా ఏంటండి ఇది? హలీం, కాకపోతే వెజ్ హలీం. ఓకే, సో వెజ్ హలీం జనరల్ గా మనకు బయట దొరకదు కదా, దొరుకుతుందా? ఈ మధ్య వెజ్ హలీం కూడా కొన్ని ప్లేసెస్ అందుబాటులో ఉంటుంది. ఓకే ఓకే, సో ఎలా అంటే వెజ్ హలీం కూడా మనము ఈజీగా చేసేసుకోవచ్చా ఇంట్లోనే? కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మిక్స్డ్ వెజ్ హలీం చేస్తున్నాం. ఓ సో అయితే అన్ని కూరగాయ ముక్కలు అన్ని వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుని మనం చేసుకుంటాం. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి మిక్స్డ్ వెజ్ హలీం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ హలీం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, ఓట్స్ 1/2 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, నానబెట్టిన రాజ్మా 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, తోక మిరియాలు 1 టీ స్పూన్, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేస్తున్నాము. ఓకే, ఇలా పాన్ లో చేసేసుకోవచ్చా రాజుగారు మనం హలీం? చేసుకోవచ్చండి. అంటే ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఉడికించడానికి నేను కుక్కర్ యూజ్ చేస్తాను. ఓకే ఓకే, కొంచెం వేయించడానికి అలా అంతా కూడా పాన్ లో చేసుకొని ఫైనల్ గా కుక్కర్ లో పెట్టేసుకోవచ్చు. ఎస్. ఓకే ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. 3 లీటర్స్ జార్ మార్కెట్ లో రిలీజ్ చేస్తుంది. సో కిచెన్ లో డైరెక్ట్ గా ఈజీగా వాడుకోవడానికి బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం నూనెతో చక్కగా ఎక్కువ వంట కూడా చేసేసుకోవచ్చు మనం. ఎస్ అండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ముందుగా మసాలా దినుసులు, ఓకే, అలాగే తోక మిరియాలు, ఓకే మిరియాలండి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర, అంటే షాజీరా కూడా వాడడం, కొద్దిగా జీలకర్ర కూడా ఉంటే బాగుంటుందా? పచ్చిమిరపకాయలు. ఓకే, దీంట్లో వెజిటేబుల్స్ అండి. క్యారెట్ ముక్కలు. సో మనం మిక్స్డ్ వెజ్ అనుకున్నాం కాబట్టి మనం ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు కదా? ఎస్. బీన్స్, ఓకే, కాలీఫ్లవర్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీ. ఓకే ఓకే, సో మూత పెట్టేస్తారా? ఇది కొంచెం మనకు వెజిటేబుల్స్ వేగితే మిగతా ప్రాసెస్ మనం చేసుకోవాలి. అవునా? సో అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. రాత్రిపూట 1 కప్పులో కాఫీ పొడి తీసుకుని అందులో మరిగించిన నీళ్లు కొద్దిగా వేసి ఉంచి ఉదయం లేచిన తర్వాత అందులోనే పాలు కలిపి వేడి చేసుకున్నట్లయితే కాఫీ మరింత టేస్టీగా రుచికరంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజుగారు, చూద్దామా? ఓకే అండి. ఓకే, సో కొద్దిగా వేగిపోయాయండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి. అవును, గోధుమ రవ్వ, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. ఓకే, సో ఏ హలీం పైన ఇది మెయినా? అవునండి. తర్వాత సోయా గ్రాన్యూల్స్. ఓకే, ఇప్పుడు ఇవి నానబెట్టుకోకుండా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చా కుక్కర్లో? మనం వేసుకోవచ్చు, కాకపోతే టైం పడుతుంది, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నానితే మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది, అందుకని నానబెట్టేసుకున్నారు. అవునండి. ఓకే, ఎర్ర కందిపప్పు, మినపప్పు, ఓకే, అలాగే శనగపప్పు, ఓకే. సో వీటితో పాటుగా నానబెట్టిన రాజ్మా అండి. ఓకే, సరిపడా కారం, ఓకే, అలాగే సరిపడా ఉప్పు. ఓకే, ఎందుకంటే హలీం అనేది మనము డైరెక్ట్గా తీసేసుకుంటాం కదా, కర్రీస్ అలా అనుకుంటే మనం తక్కువ ఎక్కువైనా బాగానే ఉంటుంది. సో ఇది కొంచెం టేస్ట్ మనం ఎంత తినగలిగితే అంత వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు, ఓకే, కొత్తిమీర, అలాగే పుదీనా, ఓకే, కొద్దిగా పెరుగండి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే,
ఓకే సో ఇది ఇక్కడ వరకు రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీళ్ళు పోసేసి ఉడికిచ్చేసుకోవాలి మెత్తగా. ఓకే సో ఇది కుక్ చేసుకునేటప్పుడు మనకు వాటర్ క్వాంటిటీతో పెద్ద పని లేదేమో కదా, అంటే కొంచెం మెత్తగా అయినా ప్రాబ్లం లేదు కాబట్టి. ఓకే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు అంటే దీనికి మనకి విజిల్స్ ఎలా లెక్క? రెగ్యులర్గా మనం ఎయిర్ చేసుకున్న 3 విజిల్ పెట్టుకుంటాం కదా, సో ఇక్కడ కనీసం ఒక 4 నుంచి 5 వరకు వస్తే మెత్తగా కావాలి. తర్వాత మళ్ళీ మనం మ్యాష్ చేసుకుంటాం కదా. అవునవును. సో మెత్తగా ఒకవేళ ఇక్కడే కొంచెం ఎక్కువ మనం మెత్తగా ఉడికించేసుకుంటే కొద్దిగా మ్యాష్ చేసుకున్నప్పుడు కొంచెం ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది కదా. ఓకే వెయిట్ చేద్దాం రాజుగారు. రాజుగారు సరిపోతుందా? ఓకే కదా. ఓ సో అలా పైన కనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఓకే సో మిక్సీ పట్టేసుకుందామా? ఎస్. ఇప్పుడు ఇంకా ఇందులో మనం యాడ్ చేసుకునేవి ఏం లేవు, జస్ట్ అది మిక్సీ చేసుకుంటాం అంతే కదా. అయిన తర్వాత నెయ్యి. ఓకే సో రెడీ అయిపోయింది. ఓకే సో ఇలా మెత్తగా. ఓకే సో ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ అక్కడ నేతిలో కొద్దిగా వేయించుకుందామా? ఎస్. సో దీంట్లో నెయ్యి ఎంత బాగా వేస్తే అంత మంచి టేస్ట్. అలా పై పైన అలా తేరుతూ ఉంటుంది కదా బేసిక్ గా. మనకంటే సర్వ్ చేసిన తర్వాత బొర్లో పైనుంచి నెయ్యి అలా వేసిస్తారు కదా. అవునవును. సో కొద్దిగా కారం వేస్తున్నానండి నేతిలోనా? లైట్ ఆ స్పైస్ అనేది తగులుతూ ఉంటుంది పైన. ఓకే ఇవన్నీ మనం బయట తినేటప్పుడు ఈ టేస్ట్లు ఎలా వచ్చినాయా అర్థం కాదు బేసిక్ గా. సో ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట వీటికి. ఓకే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొత్తిమీర. ఓకే పుదీనా. సో మనం ఇది ముందు యాడ్ చేసుకొని ఇవన్నీ వేసుకోవచ్చు, లేదా అది యాడ్ చేసిన తర్వాత మనం ఇది వేసుకోవచ్చు. నాన్ వెజ్ ఆయిల్ కూడా మీకు అదే నెయ్యి ఇదే కలర్ ఇలా కలర్. అవును. ఓ ఇదా, అది ఎందుకు ఎర్రగా ఉంటుందో అర్థం కాదు అది బేసిక్ గా. సో ఈ వేడిలో మనం కొంచెం కలిపేసుకుంటే సో హలీం కూడా మనకు వేడైపోతుంది. ఓకే సో ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం. ఓకే వెజ్ లో అయినా నాన్ వెజ్ లో అయినా నిమ్మరసం కంపల్సరీ. ఓకే బౌల్ ఇస్తారా? కమ్మగా ఆ మసాలా టేస్ట్ స్మెల్ సూపర్గా ఉంది. ఓకే డ్రై ఫ్రూట్స్. ఓకే వేయించిన జీడిపప్పు, బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఓకే నైస్. మిక్స్డ్ వెజ్ హలీం రెడీ. ఓకే మరి వేడివేడిగా మిక్స్డ్ వెజ్ హలీం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు మిక్స్డ్ వెజ్ హలీం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ హలీం తయారు చేసే విధానం: ముందుగా గోధుమ రవ్వ, ఓట్స్, సోయా గ్రాన్యూల్స్, ఎర్రకంది పప్పు, మినప్పప్పు, శనగపప్పు, రాజ్మా నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తోక మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టిన గోధుమ రవ్వ, ఓట్స్, సోయా గ్రాన్యూల్స్, ఎర్రకంది పప్పు, మినప్పప్పు, శనగపప్పు, రాజ్మా, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్లోకి తీసుకొని మెత్తగా ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ హలీం రెడీ.